జగన్ ఎమోషనల్ డ్రామా. కార్యకర్తలు ఇక నమ్మరు. కార్యకర్తలే బలమంటూ జగన్ కొత్త కూతలు. క్యాడర్ వదిలేసిందనే నిజం జగన్ కు ఇప్పుడు బోధపడిందా? అందుకేనా ఈ ఎమోషనల్ డ్రామాలు? వైఎస్ జగన్ మళ్లీ పాతపాటే మొదలు పెట్టారు. గతంలో ప్రజలను ఒక్క ఛాన్స్ అని అడిగి మోసం చేసిన జగన్ ఇప్పుడు తన సొంత కార్యకర్తలపై అదే ఎమోషనల్ అస్త్రం సంధిస్తున్నారు. వైసీపీ నా ఒక్కడిది కాదు, అందరిది అంటూ ఇప్పుడు కొత్త పల్లవి అందుకుంటున్నారు. కానీ 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ కార్యకర్తలు, ఈ అనుబంధం ఏమైపోయాయని బీసీవై పార్టీ ప్రశ్నిస్తుంది. అధికారంలో ఉన్నన్నాళ్లు నేను, నా ఫోటో, నా బటన్, నా నొక్కుడు అనే అహంకారంతో బతికిన జగన్ కార్యకర్తలను కేవలం ఓట్లు వేయించే యంత్రాలుగా మాత్రమే చూశారు. గడప గడపకు వెళ్లిన కార్యకర్తలకు ప్రజల నుంచి చీత్కారాలు ఎదురవుతుంటే ఏ రోజైనా వారి కష్టాన్ని గుర్తించారా? తన ఫోటో చూసి జనం ఓట్లేస్తారనే భ్రమలో క్షేత్రస్థాయిలో పార్టీ కోసం రక్తం చిందించిన క్యాడర్ ను గాలి కుదిలేశారు. 5 ఏళ్ల పాటు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని నేత ఇప్పుడు కార్యకర్తలే నా బలం అనడం హాస్యాస్పదం. వైసీపీ కార్యకర్తలు ఇప్పటికే చెల్లా చెదరైపోయారు. ఒకప్పుడు పార్టీ కోసం నిలబడ్డవారు ఇప్పుడు జగన్ నియంత పోగడలను భరించలేక ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. వైసీపీ పతనం ఇప్పటికే మొదలైంది. అది కుప్పకూలడం ఖాయం. ఒకవైపు వైసీపీ ఖాళీ అవుతుంటే మరోవైపు బీసీవై పార్టీ ప్రభంజనంలా దూసుకొస్తుంది. బీసీవై పార్టీలో ఉన్నది జగన్ తరహా అవకాశవాదం కాదు, భావోద్వేగంతో నిండిన కార్యకర్తల పార్టీ. బీసీవై పార్టీలో ప్రతి కార్యకర్త ఒక బాధ్యత గల నాయకుడి. అణగారిన వర్గాల ఆశయాల నుంచి పుట్టిన పార్టీ ఇది. సో మీ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ఇంకా సాగదు జగన్. కార్యకర్తలను వాడుకొని వదిలేసే సంస్కృతికి కాలం చెల్లింది. బీసీవై పార్టీ అండతో బహుజన రాజ్యాధికారం దిశగా అడుగులు పెడుతున్నాయి. మీ నియంతృత్వానికి, మీ పార్టీకి చర్మగీతం పాడేందుకు ప్రజలు, అటు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు.